నమస్తే జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. విజయం పొందాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. కానీ ప్రతి ఒడిదుడుకు వెనుక ఒక విజయ రహస్యం ఉంటుంది. మరి ఆ విజయ రహస్యాన్ని మనకు తెలియజేసే కార్యక్రమమే జైహో సక్సెస్ మంత్ర. ఇందులో భాగంగా మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ మరియు ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ మహిపతి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి ఈ రోజు ఆయన మనకు ఏ టాపిక్ గురించి వివరిస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మహిపతి శ్రీనివాసరావు గారు. నమస్కారం. సో ఈ రోజు మన వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నారు? మనం జీవితంలో సక్సెస్ కావాలంటే ఉద్యోగం రావాలంటే ఒక ప్రాసెస్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్ అనేది ఒక ప్రాసెస్. సో ఈరోజు మనం గ్రూప్ డిస్కషన్లో ఎలా పాల్గొనాలి అనే అంశం పైన డిస్కస్ చేద్దాం. గ్రూప్ డిస్కషన్కి ఉండాల్సిన క్రైటీరియా ఏంటి? ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి జాబ్కి గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అసలు దానికి ఉండాల్సిన క్రైటీరియాస్ ఏముంటాయి? మనం ఎప్పుడైనా కూడా ఏదైనా గ్రూప్ డిస్కషన్స్లో మనం పాల్గొనాలంటే నంబర్ 1 వచ్చేసి ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది, జనరల్ అవేర్నెస్ ఎలా ఉంది, దాంతోపాటు మన మోడరేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైన వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ అస్ అన్నట్టు. సో ఈ ఏరియాస్లో మనం ఏ విధంగా రాణించగలుగుతాం అనే దాన్ని వాళ్ళు కొన్ని పారామీటర్స్గా సెట్ చేసుకొని దే విల్ బి ఆస్కింగ్ అస్. అసలు ఆ గ్రూప్ డిస్కషన్ అనేది ఎందుకు చేస్తామనేది కూడా చాలామందికి అవగాహన అనేది ఉండదు. గ్రూప్ డిస్కషన్ అంటే ఓన్లీ మాట్లాడడమే కాదు, ఒక సమస్య ఇచ్చి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోమంటారు. కాబట్టి ఆ సమస్య వల్ల మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక సమస్య ఇచ్చినప్పుడు ఒక 10 మందితో మనం ఆలోచన చేసినప్పుడు 10 మంది ఆలోచనలు మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాము, మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలుస్తున్నాయా లేదా, కలగకపోతే మనం ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నాం అనే అంశాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అందుకే ప్రధానంగా గ్రూప్ డిస్కషన్లో జాబ్ కోసమే అనే కాదు, మన జీవితంలో బాగా రాణించాలన్నా కూడా గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ మనకి మంచిగా ఉన్నట్లయితే మన జీవితంలోన మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఇప్పుడు చెప్పారు కదా గ్రూప్ డిస్కషన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారో తెలీదు అని కూడా. కానీ అలాగే చాలామందికి ఇంకొక అపోహ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ అయితే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని. ఆ ఫియర్తో కూడా చాలామంది అక్కడ తమ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? అంటే ప్రధానంగా మనం గ్రూప్ డిస్కషన్ అనేది ఎటువంటి కంపెనీస్కి పారామీటర్ ఉంటుందంటే మల్టీనేషనల్ కంపెనీస్లోనే లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అవసరం. అందుకే ఇంగ్లీష్లోనే వాళ్ళు టాపిక్ ఇచ్చి ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేయమని చెప్తారు తప్ప తెలుగులో మాట్లాడమని చెప్పరు. మనకి కొన్ని సినిమాల్లో వస్తుంటాయి, మీరు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు తెలుగులో మాట్లాడండి అనేది. సినిమా వరకు అది పరిమితం అవుతుందేమో తప్ప రియల్ లైఫ్లో మాత్రం గ్రూప్ డిస్కషన్ అనేది మల్టీనేషనల్ కంపెనీస్లో కంపల్సరీగా మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే అక్కడ మనం మాట్లాడాలంటే డైరెక్ట్ కాకుండా కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ మనం చేసుకోగలగాలి. ఇంకో విధంగా చెప్పాలంటే లాంగ్వేజ్ పైన కూడా మనకు పట్టు ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన. ఎందుకంటే మన జాబ్ మనం మల్టీనేషనల్ కంపెనీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ లెవెల్లోనే మనం ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ వస్తుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? ఇది ఒక రెగ్యులర్ ప్రక్రియ. మనము ఈ గ్రూప్ డిస్కషన్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇదొక ఈతలాగా. ఈత కొట్టాలంటే నీళ్ళలో దిగాలి, ప్రాక్టీస్ చేయాలి. లేదా ఒక సైకిల్ నేర్చుకోవాలంటే కూడా మనము తొక్కితేనే సైకిల్ని నేర్చుకోగలము. ఆ క్రమంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకి. ఇప్పుడు ఉదాహరణకి సైకిల్ నేర్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి కింద పడతాము, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము, అయినా కూడా దాన్ని వదలకుండా ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తామో అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఒక లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం చదివే చదువులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడు మాత్రం తెలుగులోనే మాట్లాడుతున్నాం. అలా కాకుండా మనం ఇంగ్లీష్లో మాట్లాడినట్లయితే ఆ ప్రాక్టీస్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ స్కిల్ అనేది ఉంటుంది కాబట్టి దే విల్ బి ఏబుల్ టు డూ వెల్. ఇప్పుడు చెప్పారు తెలుగులోనే మాట్లాడటం వల్ల కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అలాంటి వాళ్ళు ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడడానికి పేరెంట్స్ ఏ విధంగా ప్రోత్సహించాలంటారు? ఇప్పుడు మన భాష అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రధానంగా ఇంగ్లీషు, మనకి ఇంట్లో వచ్చే ఎక్స్పోజర్ కూడా ఇంగ్లీష్ ఉన్నట్లయితే బెటర్గా ఉంటుంది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం కావచ్చు, ఇంగ్లీష్ న్యూస్ చదవడం కావచ్చు. ఇది కూడా మన గ్రూప్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలంటే మన టాపిక్స్ పైన, ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ పైన, లేటెస్ట్ టాపిక్స్ పైన మనకు ఒక అవగాహన ఉన్నట్లయితే మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక జాబ్ కోసం గ్రూప్ డిస్కషన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి టాపిక్స్ ప్రిఫర్ చేస్తారు? మనం ఏ జాబ్కి అటెండ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐఐఎమ్స్కి మనం అటెండ్ అయ్యేటప్పుడు ఇచ్చే టాపిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. లేదా ఒక ఎంఎన్సీ కంపెనీకి అటెండ్ అయ్యే జాబ్స్, ఐటీ జాబ్స్కి అటెండ్ అయితే వేరే ఉంటాయి. లేదా మార్కెటింగ్ కంపెనీకి అటెండ్ అయితే వేరు ఉంటాయి.
ప్రధానంగా ఏంటంటే 3 రకాల టాపిక్స్ ఇస్తారని మనము అనలైజ్ చేయగలం. నంబర్ 1 వచ్చేసి ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్స్. అంటే యుఎన్ఓ గురించి మాట్లాడమని చెప్పండి. యుఎన్ఓ అనేది ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండ్ వీల్ బి టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యుఎన్ఓ, ఎందుకు పనిచేస్తుంది ఏంది అని. అట్లా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ పైన ఒక డిస్కషన్ ఇవ్వచ్చు. రెండో రకం ఏంటంటే కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇస్తారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ బెటరా, పబ్లిక్ సెక్టర్ బెటరా, లేదా లవ్ మ్యారేజెస్ బెటరా, అరేంజ్ మ్యారేజెస్ బెటరా, జనరల్ టాపిక్స్ ఇస్తారు. దాంట్లో కూడా ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి మధ్య ఉన్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్గా జిఎస్టీ ఉంది, జిఎస్టీ బెటర్, ఎంతమంది ఉన్నటువంటి ట్యాక్సేషన్ సిస్టమ్ బెటరా, అంటే లేటెస్ట్గా కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏమున్నాయో దానిపైన అడిగే అవకాశం ఉంటుంది. కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. దాంతోపాటు ఏంటంటే అబ్స్ట్రాక్ట్ టాపిక్ అన్నట్టు కూడా ఇస్తుంటారు. అబ్స్ట్రాక్ట్ టాపిక్ అంటే స్కై ఈజ్ బ్లూ, డిస్కస్ అన్నట్టు అంటారు. దాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం లింక్ చేసి మాట్లాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనము రెగ్యులర్గా మనము న్యూస్ పేపర్ చదువుతూ వార్తలు వింటూ జనరల్ పరిజ్ఞానం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో అప్పుడు మాత్రమే గ్రూప్ డిస్కషన్స్లో రాణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి కాంట్రవర్షియల్ టాపిక్స్ అడుగుతారో తెలియదు, అబ్స్ట్రాక్ట్ టాపిక్ అడుగుతారో తెలియదు, లేదా ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్స్ అడుగుతారో తెలియదు. ఒకవేళ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళి టాపిక్ ఏంటో తెలియకపోతే అప్పటికప్పుడు మనం చేయాల్సింది ఏముంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఇంగ్లీష్ వస్తే నేను మంచిగా చేయగలను అనుకుంటారు. ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. ఇంగ్లీష్తో పాటు వాళ్ళు ఇచ్చిన టాపిక్ పైన పరిజ్ఞానం ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటారు, వస్తేనే ఒక టాపిక్ ఇచ్చిన వెంటనే ఓ నేను మాట్లాడితే బాగా సెలెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో హలో ఐఎమ్ సో అండ్ సో నో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద టాపిక్ గివెన్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ లేటెస్ట్ టాపిక్, కరెంట్ టాపిక్ అని అంతా మాట్లాడిన తర్వాత కెన్ యూ స్పీక్ అబౌట్ ద టాపిక్ అని వేరే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఈయనకి టాపిక్ పైన అవగాహన ఉండదు కాబట్టి. కాబట్టి మనకి తెలియని టాపిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే బెస్ట్ మెథడ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెన్ అదర్స్ స్పీక్. దాంతోపాటు ఇంకో మెథడ్ ఏంటంటే స్పెల్ట్ మెథడ్ అంటాం మనం. స్పెల్ట్ అంటే ఏంటంటే SPELT. ఎస్ అంటే సోషల్, అంటే ఆ టాపిక్కి సొసైటీ పైన ఏ విధంగా మనకి దాని ఇంపాక్ట్ ఉంది అనేది. ఆ ఇచ్చిన టాపిక్కి P అంటే పొలిటికల్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, E అంటే ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, L అంటే లీగల్గా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, T అంటే టెక్నాలజికల్. అంటే ఈ 5 అంశాలపైన, అది సోషల్, పొలిటికల్, ఎకనామికల్, లీగల్, టెక్నాలజీస్ అంశాలపైన ఏ ఇంపాక్ట్ ఉంటుంది అని మనము ఒకసారి అనలైజ్ చేసినప్పుడు 1-2 పాయింట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి టాపిక్ పైన అవగాహన లేకుంటే మాత్రం ఇనిషియేషన్ మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అంటే ప్రధానంగా మనం గ్రూప్ డిస్కషన్లో అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళు ఇనిషియేటరా కాదనేది చూస్తారు. కానీ అది చూస్తారు కదా అనే ఉద్దేశంతో మన టాపిక్ పైన అవగాహన లేకుండా కూడా ఇనిషియేషన్ తీసుకుంటే మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అది విని మనం డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టాపిక్ కూడా తెలియకుండా ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అయ్యి వెళ్తే ప్రధానంగా కొన్ని అంశాలు ఉంటాయి బేసిక్, ఆ అంశాలు ఏమంటారు? అంటే సోషల్, పొలిటికల్, ఎకనామిక్, మనం ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఏ టాపిక్స్ అడిగే అవకాశం ఉంటుంది. ప్లస్ మనం ఒక రీసెర్చ్ అనేది చేయాలి. మనం అటెండ్ అయ్యే ముందు సాధారణంగా ఈ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు ఏ టాపిక్స్ పైన వాళ్ళు అడిగారు, ఇప్పుడు లేటెస్ట్గా ఏమేమి అడుగుతున్నారు, అది హోంవర్క్ చేయకపోతే మాత్రం కష్టంగానే ఉంటుంది. హోంవర్క్ చేసినప్పటికీ మనకి రెగ్యులర్గా ఈ యొక్క కరెంట్ టాపిక్స్ పైన అవగాహన లేకున్నా కూడా కష్టమవుతుంది. ఎందుకంటే అవగాహన అంటే ఒక టాపిక్ పైన అవగాహన అంటే ఏంటంటే ఆ టాపిక్ అంటే ఏంది, దాని స్టాటిస్టిక్స్, దానికి ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, దాని కంక్లూజన్, ఇవన్నీ కూడా మనము నంబర్స్ మాట్లాడగలిగినప్పుడు మాత్రమే మనం రాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గ్రూప్ డిస్కషన్లో కొన్ని చేయాల్సిన అంశాలు ఉంటాయి. మీరు చెప్పారు ఇనిషియేషన్ తీసుకుంటే అది మనకి పరిగణలోకి వస్తుంది అని. అలాగే చేయకూడని అంశాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అవి చాలా వరకు ఏంటంటే గ్రూప్ డిస్కషన్ చేయకూడని అంశం ఏంటంటే నేను ఇంతకుముందు అన్నట్టుగానే టాపిక్ పైన అవగాహన లేకున్నప్పుడు మనం ఇనిషియేషన్ తీసుకోకూడదు. గ్రూప్ డిస్కషన్లో కూర్చునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే కాలు మీద కాలు వేసుకోవడము, కాళ్ళు ఊపడము, లేదా ఇట్లా షేక్ చేయడము, లేదా పక్కన వాళ్ళని తట్టి మాట్లాడడము, లేకుంటే పక్కన వాళ్ళకి ఇట్లా చూపించి మాట్లాడడము, ఇవన్నీ కూడా అంటే బాడీ లాంగ్వేజ్ కూడా మనం చాలా కంట్రోల్గా మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు మన పట్ల రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. రెండో అంశం ఏంటంటే మనకి ఎప్పుడైనా వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనము వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఐడియాస్ని రెస్పెక్ట్ చేస్తూనే మనం మాట్లాడాలి తప్ప కించపరుస్తూ మనం మాట్లాడకూడదు. మూడో అంశం ఏంటంటే ఎక్కువ మాట్లాడకూడదు. వేరే వాళ్ళు మాట్లాడుకోకుండా కొంతమంది ఉంటారు టాకింగ్ టెర్రర్స్ అంటాం. వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే నేనేం మాట్లాడాలి, నాకే జాబ్ రావాలి, నేనే సెలెక్ట్ కావాలనేసి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఆపరు. కాబట్టి ఆ విధంగా టాకింగ్ టెర్రర్ కింద కూడా మనం మానకూడదు. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తుంటారు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అనేది ఉందనుకోండి, నాది లవ్ మ్యారేజే,
నా ఫ్యామిలీ చూడండి, అట్లా యూ షుడ్ నెవర్ గివ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. మనం ఎప్పుడైనా కూడా వీలైనంత వరకు జనరలైజ్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వకూడదు అన్నట్టు. సో ఇవన్నీ చేయకూడనటువంటి అంశాలు, ఎందుకంటే ఇవి మనకు తెలియకుండానే చేస్తుంటాం. అంటే ప్రతి అంశాన్ని కూడా దే ఆర్ గోయింగ్ టు టెస్ట్. కొంతమంది అయితే హ్యాండ్ కీ ఉందనుకుంటే హ్యాండ్ కీతో ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది కీ చైన్తో ఆడుకుంటూ ఉంటారు. అంటే యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. అంటే ఇవన్నీ కూడా మనం చేయకూడదు. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమైనా తెలియజేస్తే అంటే యు ఆర్ వెరీ నర్వస్, యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అండ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టాపిక్ అండ్ యూ డోంట్ లిసన్ టు ద పీపుల్ అనే నెగిటివ్ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయకూడదు. అలాగే మీరు వినడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, కానీ చాలామంది ఏంటంటే ఆ గ్రూప్ డిస్కషన్ టెన్షన్లో నేనేం మాట్లాడాలి అన్న దాని మీద అవగాహన, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప వినటం వల్లే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని గురించి కొంచెం వివరిస్తారు. ఎప్పుడైనా గ్రూప్ డిస్కషన్లో పాల్గొనే ముందు ఒక చిన్న పెన్ను పేపర్ పెట్టుకోవడం బెటర్. మీరు అన్నట్టుగా ఫస్ట్ మనం ఏమి మాట్లాడాలనే విషయాల్ని నోట్ డౌన్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారన్న విషయాన్ని వినాలి. విని ఆ విషయాలు ఏమైనా మనకేమైనా తోడ్పాటుని ఇస్తాయన్న అంశాలని మనం నోట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా కూడా వెన్ వీఆర్ గివింగ్ కన్క్లూజన్ లాస్ట్లో కన్క్లూడ్ చేయమని చెప్తారు. కన్క్లూడ్ చేయమని చెప్పినప్పుడు నాకు తెలిసిన అంశాలే కాదు, వేరే వాళ్ళు ఏం మాట్లాడినారు, వాళ్ళు ఉన్నటువంటి మంచి అంశాలు ఏంది, ఎవరు ఏం మాట్లాడినారు, దాన్ని అన్నీ సమ్అప్ చేసి మనం కన్క్లూడ్ చేయాలి అంటే ఫస్ట్ వింటేనే మనం కన్క్లూడ్ చేయగలం. అట్లా లేకుండా నేను చెప్పిన విషయం నేనే కన్క్లూడ్ చేస్తానంటే మాత్రం దట్ మే నాట్ బీ యాక్సెప్టెడ్ ఇన్ ది సొసైటీ ఆర్ యాక్సెప్టెడ్ బై ది అబ్జర్వర్. ఇంకోటి ప్రధాన అంశం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి అనాలిసిస్ చేసే అతను ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే అది ఒక జామ్ సెషన్ లాగా ఫీల్ అయ్యి ఆయన చూసి మాట్లాడతారు. నేను ఒక 1 minute మాట్లాడితే నా పని అయిపోయింది అన్న విధంగా. ఆ విధంగా కాకుండా మనం ఎప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్స్లోన ఆ పర్సన్ని చూసి మనం మాట్లాడకూడదు, మన టీమ్ మెంబర్స్ని చూసి మనం మాట్లాడాలి. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో ఏమేమి చూస్తారంటే ఈయన ఇనిషియేటరా కాదా, ఇనిషియేటర్ అయితే ఈయనకి, ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డ్రివెన్ పీపులే లైక్ చేస్తారు కంపెనీస్లో. ఒక ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే నీ అందుకు నువ్వు ముందు తీసుకొని పనిచేసే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు తప్ప చెప్తేనే పనిచేసే వాళ్ళకి అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. రెండో అంశం అంటే ఈయనకి ఏమాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోతున్నారా, లేదంటే ఒకరికొకరి ప్రతి దగ్గర కాన్ఫ్లిక్ట్ రేజ్ చేసి వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాడా లేదా ఇబ్బంది పెడుతున్నాడా అనే అంశాన్ని కూడా వాళ్ళు అసెస్ చేస్తారు. కాబట్టి ఒకటి ఇనిషియేటరు, సెకండ్ వన్ ఈజ్ లీడర్షిప్ క్వాలిటీ, థర్డ్ వన్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇద్దరి మధ్య ఏదైనా తగాదా వచ్చినప్పుడు లేదా పాయింట్ వల్ల వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరిని కన్విన్స్ చేసి ఏ విధంగా ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూట్ చేస్తున్నాడు అనేది కూడా చెక్ చేస్తారు. మూడో అంశం ఏంటంటే ఈయన అందరి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు లేదా అందరూ మాట్లాడే మాటలు వింటున్నారా లేదా అనేది ఈజీ ఏ గుడ్ లిసనర్ అన్నట్టు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ లీడర్ యూ షుడ్ బి ఏ గుడ్ లిసనర్. అలాగే చాలామంది ఉంటారు, చాలా మెరిట్ ఉంటారు, వాళ్ళు స్టడీస్ వైజ్ చాలా మెరిట్ ఉంటారు, కానీ వాళ్ళు ఓపెన్గా ఉండలేరు, కమ్యూనికేషన్ ఉండదు పీపుల్తో. అలాగే మెరిట్ లేని వాళ్ళు, నార్మల్గా చదివే వాళ్ళు కూడా తొందరగా అందరితో మింగిల్ అవ్వడం ఉంటుంది. ఈ మెరిట్ ఉన్న వాళ్ళు ఓపెన్ అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు, వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి? అంటే ఒకప్పుడు ఏమున్నదంటే మనకంతా కూడా ఇండివిజువల్ వర్క్ స్టైల్ ఉండేది. అంటే నువ్వు మెరిట్ ఉండి నువ్వు ఒక్కడు ఉంటే నీకు ఒక జాబ్ ఇస్తే నువ్వు ఒకటి చేసి పెట్టాలి. కానీ ఇప్పుడు అంతా కూడా యూ టేక్ ఎనీ కంపెనీ ఎనీ వర్క్, ఇట్ ఈస్ ఆల్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అన్నప్పుడు మనం నలుగురితో ఎలా మాట్లాడుతున్నాం, నలుగురితో ఎలా పని చేయిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా నాకు మెరిట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ అవసరమా, నేను మాట్లాడాలా అంటే కంపల్సరీగా మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడకపోతే ఏముందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 70% నాలెడ్జ్ ఉంది, 30% కమ్యూనికేషన్ స్కిల్ ఉందనుకోండి, ద సక్సెస్ రేటు ఆయన కంటే కూడా 60% నాలెడ్జ్ ఉండి 40% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్. అందుకే గ్రూప్ డిస్కషన్లో ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకే మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనకు ఆ నాలెడ్జ్ ఉందనేది. దానికోసం అనేసి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, అంటే మనం ఏమంటామంటే వీ కేటగరైజ్ ద పీపుల్ ఇంటూ ఎక్స్ట్రావర్ట్ అండ్ ఇంట్రావర్ట్ అండ్ మిక్స్ యాంబివర్ట్. అయితే మనం ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా అనేది మనం అనలైజ్ చేసుకొని మన ఇంట్రావర్ట్ అయితే ఎక్స్ట్రావర్ట్గా ఏ విధంగా మారాలి అంటే దేనికున్న అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. మనం వీ కెనాట్ సే ఎక్స్ట్రావర్ట్స్ ఆర్ బెటర్, ఇంట్రావర్ట్స్ ఆర్ నాట్ బెటర్. కానీ మనకి రేపు పొద్దున మనం చేసే జాబ్ ప్రొఫెషన్ కూడా. అందుకే ఆ గ్రూప్ డిస్కషన్లో మనం ఏ కంపెనీకి అటెండ్ అవుతున్నా ఆ కంపెనీలో మన యొక్క సైకాలజీకి, మన యొక్క యాటిట్యూడ్స్కి, మన యొక్క స్కిల్ సెట్కి అది సూట్ అవుతుందా కాదా. కాకపోతే నేను ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ పార్టిసిపేట్ ఇన్ ఎ గ్రూప్ డిస్కషన్. అలాగే మీరు ఇప్పుడు చెప్పారు ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, వాళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఆ ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి మైండ్ సెట్తో వాళ్ళు ఫస్ట్ గ్రూప్ డిస్కషన్లో పాల్గొనాలంటారు? ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ దే లుక్ అట్ అస్ ఫిజికల్లీ. ఒక విధంగా చెప్పాలంటే మన డ్రెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే.
the way how your hairstyle speaks, no, before you speak, your body language speaks. మనకి పర్క్ పెయిన్ లాగా మొత్తం ఇట్లా హెయిర్ స్టైల్ పెట్టుకొని లేదా ఇక్కడ వరకు హెయిర్ పెంచుకొని లేదా వీ సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ స్టైల్, బట్ దట్ ఈస్ షోయింగ్, దట్ ఈస్ గివింగ్ మెసేజ్ టు దెమ్. ప్లస్ మనకి గడ్డం అంతా పెంచుకొని లేదా షాబీ షేవింగ్ చేసుకోకుండా, అంటే వీ షుడ్ బి వెరీ ట్రిమ్ అండ్ నీట్. అండ్ అట్ ది సేమ్ టైం డ్రెస్సింగ్ కూడా ఫార్మల్ డ్రెస్. మనం ఏ గ్రూప్ డిస్కషన్కి ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫార్మల్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బొమ్మలు చొక్కా కాకుండా ఒక ప్లెయిన్ షర్టు, స్ట్రైప్ షర్టు, లేకుంటే చెక్ షర్టు, లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ప్యాంటు, బెల్ట్ షుడ్ బి మ్యాచింగ్ విత్ ది షూ, and socks should be matching with the pant color. Even if these are all the few things which basic things which we need to. దాన్ని మనం బేస్ చేసుకొని మన అటైర్ని మనం తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు దాని తర్వాత మీరు మాట్లాడినప్పుడు దే ఆర్ గోయింగ్ టు అసెస్ యూ. బిఫోర్ యూ స్పీక్ దే ఆర్ గోయింగ్ టు అసెస్ యూ బేస్డ్ అపాన్ యువర్ అపియరెన్స్ ఓన్లీ, బికాస్ అపియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అపియరెన్స్ డస్ మ్యాటర్. తర్వాత మనం వెళ్ళే ముందు కూడా నెవర్ గో విత్ నెగటివ్ ఒపీనియన్ అండ్ నెగటివ్ యాటిట్యూడ్. ఈ జాబ్ నాకెందుకు వస్తుందిలే, అందుకే నెవర్ ఎవర్ స్పీక్ విత్ నెగటివ్ పీపుల్ బిఫోర్ యూ అటెండ్ ఎనీ గ్రూప్ డిస్కషన్. అమ్మ అది కష్టం రా, వాళ్ళు ఆ టాపిక్ ఇచ్చినారంట, ఈ టాపిక్ ఇచ్చినారంట, ఇది మనకి తెలియదు. మనం ఇప్పుడు మనకేం తెలుసు, న్యూ ఎకనామిక్ పాలసీస్ అంటే, గ్లోబల్ ఫినామినా అంటే ఏం తెలుసు అని స్టార్ట్ చేస్తారనుకోండి, మనకు అక్కడే సగం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. అందుకే వీలైనంత వరకు అటెండ్ అయ్యే ముందు పాజిటివ్ పీపుల్తో మాట్లాడి ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో నుంచి మనం లోపలికి వెళ్ళినప్పుడు బెటర్ ఉంటుంది. ఈ రోజు రేపు ఏంటంటే గ్రూప్ డిస్కషన్లో పాల్గొనే ఒక ముందే దే ఆర్ గోయింగ్ టు అసెస్ త్రూ యువర్ టీసీ కెమెరాస్. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా ఫీల్ అవుతున్నావు అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో మనం లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే యూ కెన్ మేక్ ఇట్. అండ్ వెన్ యూ ఎంటర్ యూ గ్రీటింగ్ ద పర్సన్, దీస్ ఆర్ ఆల్ వెరీ బేసిక్ థింగ్స్ బట్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్. దే డూ యాక్ట్, హ్యావ్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అది టాపిక్ని బట్టి కూడా మళ్ళీ మన టాపిక్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ సీరియస్ టాపిక్ అబౌట్ డెత్స్, సూసైడ్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ కెనాట్ హ్యావ్ ఎ స్మైల్, బట్ స్మైల్ షుడ్ బి కాంటెక్చువల్ అగైన్. మనం దానికి తగ్గట్టుగా, మన టాపిక్ తగ్గట్టుగా, ఎమోషన్స్ తగ్గట్టుగా, మన బాడీ లాంగ్వేజ్, మన యొక్క వర్బల్ వొకాబులరీ ఉందనుకోండి, అప్పుడు దట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్ టు డీల్. దెన్ యూ కెన్ ఇంప్రెస్ అపాన్ ద పీపుల్ అండ్ విత్ యువర్ నాలెడ్జ్. కానీ ఓన్లీ డ్రెస్సింగ్ అపియరెన్స్ బాగుండి కంటెంట్ లేదనుకోండి, దట్ ఈస్ ఆల్సో నో వే యూజ్. సో బోత్ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఒక బల్బ్ వెలగాలంటే బోత్ వైర్స్ ఎట్లా ఇంపార్టెంటో, అదేవిధంగా మనం గ్రూప్ డిస్కషన్స్లో బాగా రాణించాలంటే లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడున్న చాలామంది స్టూడెంట్స్ రిటర్న్ టెస్ట్కి భయపడరు, ఇంటర్వ్యూకి భయపడరు, కానీ గ్రూప్ డిస్కషన్ అనేటప్పటికి వాళ్ళు ఒక ఫియర్ వచ్చేస్తుంది. వాళ్ళ దానికి క్యాపబుల్ అయినప్పటికీ వాళ్ళు నా ఫియర్ అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఆ ఫియర్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటారు? ప్రాక్టీస్ సెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి ఏ అవకాశం వచ్చినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకి లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేస్తేనే మనం బాగా ప్రాక్టీస్ చేయగలం. ప్రాక్టీస్ లేదనుకోండి మనం చేయడం కష్టం. అందుకే ఎప్పుడు కూడా మనము జనరల్గా కాన్వర్జేషన్స్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ హెసిటేషన్, ఈ ఫియర్ అనేది ఉండదు. అట్లా కాకుండా డైరెక్ట్గా అదే రోజు పోయి ఎక్కడ మంత్రం ఏమి ఉండదు, ఒక గంటలో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఉండదు, ఒక గంటలో మనము స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. టిల్ డెత్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్ స్కిల్స్. ఈ గ్రూప్ డిస్కషన్స్లో కూడా మనకి టీమ్ బిల్డింగ్ స్కిల్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు అసెస్. అలాగే చాలామందికి ఒక థాట్ ఉంటుంది, వాళ్ళు మెరిట్ అవ్వడం వల్ల ఓకే రిటర్న్ టెస్ట్ పెట్టొచ్చు, ఇంటర్వ్యూ పెట్టొచ్చు, కానీ గ్రూప్ డిస్కషన్ ఎందుకు, ఈ టాపిక్ వల్ల మేము ఫెయిల్ అవుతున్నాం కదా అని. అలాంటి వారికి అసలు ఈ గ్రూప్ డిస్కషన్ ఎంతవరకు ఇంపార్టెంటో మీరు తెలియజేస్తారు? గ్రూప్ డిస్కషన్ అనేది ఓన్లీ ఒక జాబ్ కోసమే కాదు, మన లైఫ్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి ఒక్కొక్కసారి దీంట్లో గ్రూప్ డిస్కషన్ లేకుంటే బెటర్ అని అనుకునే వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో బాగుపడాలంటే గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అవసరం అనేది మనం రికగ్నైజ్ చేసినట్లయితే మనం దాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంది? 10 మందికి ఒక సమస్య గురించి పరిష్కారం ఎన్నుకోవడం. సింపుల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, 5 మంది కలిసినాం, ఒక సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలనే టాపిక్ వస్తుంది. ఆ డిస్కషన్లో నువ్వు హౌ యూ ఆర్ ఏబుల్ టు జెల్, అక్కడి నుంచి వీ షుడ్ ట్రై టు టేక్ ద పాయింట్స్. హౌ యూ ఆర్ ఏబుల్ టు కన్విన్స్ అదర్ పర్సన్. నువ్వు ఆటోక్రటిక్ లీడర్షిప్ ప్రదర్శిస్తున్నావా, లేదా డెమోక్రటిక్గా ఉంటున్నావా, లేకుంటే లెజర్ ఫేర్ లాగా ఉంటున్నావు అంటే ద వే హౌ యూ డీల్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా చిన్న దగ్గర నుంచి మనం డిస్కషన్స్లో నుంచి మనం రాణించగలగాలి. ఇంకో విధంగా చెప్పాలంటే గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దే విల్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. వీ హ్యావ్ హర్డ్ దట్ కొటేషన్,
2 brains ఆర్ బెటర్ దెన్ 1 brain. మనం నలుగురు ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనల నుంచి బెటర్ ఆలోచన ఏందనేది మనకి తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకే wherever you are, try to speak and try to put your ideas, try to think about yourself. చాలామంది చూడండి, ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ లేవనుకోండి, వాళ్ళకి ఆలోచన లేవనుకోండి, షేర్ చేయట్లేదు అనుకోండి, there are chances that they go into the inferiority complex. That's the reason it's a continuous cycle where you need to work on this and you need to talk to the people, understand people and try to tell your ideas. ఒక్కొక్కసారి our ideas may be stupid ideas, but still you should share them. Who knows that a stupid idea may be a better idea. Never ever judge yourself when you talk. Maybe let others come out. We'll learn through experience. ఒక్కొక్కసారి ఫస్ట్ గ్రూప్ డిస్కషన్లో సరిగ్గా చేయలేకపోవచ్చు, మనం నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్లో మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందనే అంశాన్ని మనము అన్వయించుకుంటే దెన్ యు ఆర్ లెర్నింగ్. సో లైఫ్ ఈజ్ ఎవర్ లెర్నింగ్ ప్రాసెస్. అందుకే మనం ఎన్ని గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొంటే అంత బాగా లైఫ్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే చాలామంది గ్రూప్ డిస్కషన్లో ఓపెన్ అవ్వని వాళ్ళు, అంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటారు. కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొంతమంది సెల్ఫిష్ ఉండొచ్చు. అలాంటి వారు ఎలా ఓపెన్ అవ్వాలి? వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అలా సెల్ఫిష్గా ఎందుకు ఉండిపోతుంది? వాళ్ళ నాలెడ్జ్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఇంకా డెవలప్ అవుద్ది కదా. అలాంటి వారికి మీరేం చెప్తారు? మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము, మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నామా, మనం సెల్ఫిష్గా ఉన్నామా అనేది వచ్చిన కంపెనీ వాళ్ళు అసెస్మెంట్ అనేది చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ అబ్బాయిలో మనం కోరుకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా. నంబర్ 1 ఇనిషియేటరా, నంబర్ 2 లీడర్షిప్ క్వాలిటీస్, నంబర్ 3 ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నంబర్ 4 టీమ్ బిల్డింగ్ స్కిల్స్, ఈజీ ఏబుల్ టు సమ్మరైజ్ ద థింగ్స్, ఈజీ ఏబుల్ టు అండర్స్టాండ్, కాగ్నిటివ్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, హౌ ఈజ్ హిస్ బిహేవియర్, ఇవన్నీ కూడా దే నీడ్. మీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది అనేది వాళ్ళు దే ఆర్ లీస్ట్ బాదర్డ్. మీరు అన్నట్టుగానే మనం సెల్ఫిష్గా ఉంటే నష్టం ఎవరికి? మనకి. ద ఓన్లీ థింగ్ విచ్ డబుల్స్ ఈస్ నాలెడ్జ్ వెన్ యూ షేర్. ఇఫ్ యూ డోంట్ షేర్ నాలెడ్జ్ యూ ఆర్ ద లూజర్. ఒకప్పుడు ఏముండదంటే నేను చెప్తే ఆయనకి మార్క్ వస్తుందేమో, అట్లా కాదు. నువ్వు చెప్పడం వల్ల యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్సో బెటర్. టీచింగ్ ఈజ్ ట్వైస్ లెర్నింగ్ అంటారు. అందుకే మనం ఏదైనా తెలుసుకున్న విషయాన్ని 10 మంది చెప్తే విల్ బి లెర్నింగ్ బెటర్. సో ఎవర్ ప్రాక్టీస్ విత్ షేరింగ్, నెవర్ బీ సెల్ఫిష్, బీ సెల్ఫ్లెస్ అండ్ హెల్ప్. బికాజ్ విన్ సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు మన గ్రూప్ డిస్కషన్స్లోనే. ఆ విన్ సిచ్యువేషన్ తీసుకెళ్తాం, లేదంటే లూజ్ సిచ్యువేషన్స్లో ఉంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టాపిక్ని బట్టి ఆ కంక్లూజన్స్ మనం చేసుకోగలగాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటేనే మనం రాణించగలం. ఓకే. అలాగే ఈ గ్రూప్ డిస్కషన్ అనేది ఏ ఏజ్ నుంచి పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుందంటారు? వెరీ రైట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి గ్రూప్ డిస్కషన్ అంటేనే ఎక్కడ మనకి డిగ్రీ అయిపోయిన తర్వాతనో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో ఏదైనా జాబ్స్కి వెళ్ళేటప్పుడే మనకి ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అలా కాకుండా మనకి హై స్కూల్ నుంచే మనకి ఈ స్కిల్స్లో మంచి పార్టిసిపేషన్ ఉందనుకోండి, బాగా మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. దేర్ ఇస్ నో రైట్. అంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని మన తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఏదైనా కూడా చర్చలోనే వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలగాలి. అంతేగాని ఆ పిల్లోడు నీకేం తెలుసు, నేను చెప్పింది వినని కాకుండా అనేక అంశాలపైన ఏదైనా కూడా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు దే విల్ లెర్న్ హౌ దే కెన్ గో అబౌట్ అనేది ఉంటుంది. కాబట్టి దేర్ ఇస్ నో లైక్ రైట్ ఏజ్. ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఆన్వర్డ్స్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మా వ్యూయర్స్కి గ్రూప్ డిస్కషన్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాల్టి జయహో కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.